కర్నూలు ప్రమాద స్థలంతో పాటు ఆసుపత్రిలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాల్ని వెలికితీశారు. బైకర్ శివశంకర్ సహా 20 మంది మృతి చెందగా 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ 11 మంది క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన DD01N9490 నెంబర్ గల బస్సు గురువారం రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. 39 మంది పెద్దవారు, 2 పిల్లలతో పాటుగా 2 డ్రైవర్లు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉళ్ళిందకొండ క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే బైక్ను ఢీకొట్టింది బస్సు. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపు 300 మీటర్ల ఈడ్చుకెళ్లింది. దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు. మంటల్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ను నిద్రలేపాడు. అందుబాటులో ఉన్న వాటర్ బబుల్తో మంటలు ఆర్పేందుకు వారిద్దరు కలిసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు ఆహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు. స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో 21 మంది బయటపడ్డారు. క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన డ్రైవర్ పరారు కాగా స్పేర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది ప్రమాదం జరిగిందని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్నూలు ప్రమాద స్థలంతో పాటుగా ఆసుపత్రిలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. తమ వారెవరో తెలుసుకోలేని స్థితిలో మృతదేహాలు ఉండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు DNA టెస్టుల ఆధారంగా మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కర్నూలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కర్నూలు జిల్లాలో ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతదేహాలకు DNA పరీక్షలు చేసిన తర్వాత బంధువులకు అప్పగిస్తామన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన కారణంగా డెడ్ బాడీ శాంపుళ్లను విజయవాడ పంపుతున్నామన్నారు. మృతదేహాల కోసం వచ్చే బంధువులకు కర్నూలులో బస ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తం 19 మంది మృతి చెందారని, మరో 27 మంది సురక్షితంగా బయటపడినట్లు స్పష్టం చేశారు కలెక్టర్ డాక్టర్ సిరి. చూస్తే 19 బాడీస్ కనిపించాయండి. సో 19 బాడీస్ కూడా మనం ఇక్కడ DNA శాంపిల్స్ కోసం అన్ని ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అలాగే DNA శాంపిల్స్ కోసం మనం కలెక్ట్ చేసుకొని బాడీస్ అన్నీ కూడా జీజీహెచ్కి రమ్మని చెప్తున్నాము. అక్కడ మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఇక్కడ ఎలా పెట్టాము అక్కడ కూడా మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము. అలాగే కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో DNA శాంపిల్స్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్న తర్వాత అది మ్యాచ్ చేసి ఆ బాడీస్ని వాళ్ళకి ఇస్తామండి. ఇది DNA శాంపిల్స్ తీసుకొని విజయవాడ FSL ల్యాబ్ పంపిస్తాము. ఇది ఒక 2 days పట్టే అవకాశం ఉంది. సో ఈ లోపల రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి గెస్ట్ హౌస్, అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, వాళ్ళ కోసం ఒక లైజన్ ఆఫీసర్స్ని కూడా పెడుతున్నామండి. సో దట్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సో ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఈ బాడీస్ అన్నిటికీ కూడా ఫ్రీజర్స్ సఫిషియెంట్గా పెట్టుకున్నాము. సో అక్కడ స్టోర్ చేస్తాము జీజీహెచ్లో. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, బంధువులకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా కలెక్టర్ చెప్పడం చూసాం. అలాగే వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో వారి చికిత్స నిమిత్తం కూడా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, కొద్దిసేపటి కిందటనే ఏదైతే యొక్క చెట్ల మల్లాపురం సర్కిల్ దగ్గర ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మందికి సంబంధించిన బాడీ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఆ యొక్క శాంపిల్స్ని విజయవాడకు తరలిస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో 27 మంది సురక్షితంగా బయటపడ్డారంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్న 19 బాడీలకు ఈ యొక్క పూర్తి స్థాయిలో యొక్క పంచనామా నిర్వహించిన తర్వాత ఆ యొక్క బాడీ యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క బాడీలను కర్నూలు మార్చరీకి తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో DNA నిర్వహించిన తర్వాతనే వారి యొక్క బాడీలను అప్పచెప్తామంటూ
జిల్లా కలెక్టర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఈ యొక్క బాడీలకు సంబంధించిన ఎవరైనా వారి బంధువులు వచ్చినా కానీ వారికి పూర్తిగా సహకారం అందిస్తాం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని చూసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ యొక్క DNA టెస్ట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో బాడీలు అప్పచెప్పే అవకాశం ఉంది కాబట్టి ఒక సమయం 3 రోజులు పట్టే అవకాశం ఉందంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చెట్లమల్లాపురం సంబంధించిన బస్సు ప్రమాదంలో అయితే 19 మంది చనిపోయినట్లుగా జిల్లా అధికారి స్పష్టం చేశారు. ఇక 27 మంది మాత్రము ఆ యొక్క ప్రాణాలతో బయటపడ్డట్టుగా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. మొదటగా ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత 200 మీటర్ల దాకా యొక్క ద్విచక్ర వాహనానితో పాటు బస్సు ముందుకు రావడం చేతనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా పూర్తిగా అంచనాకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ సమయంలో ఈ యొక్క బస్సు డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఇంత ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండలేని పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. 19 మంది మృతి చెందడానికి కారణమైందంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ సమయంలో పూర్తిగా మొదటగా ఈ యొక్క బస్సులో నుండి ఈ యొక్క పొగలు వచ్చిన తర్వాత బస్సు డ్రైవర్ అనుమానంతో పూర్తిగా దాన్ని ఆపివేయడం జరిగింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వారి ప్రాణంతో ఈ యొక్క డ్రైవర్తో పాటు ఆ యొక్క క్లీనర్ కూడా ఈ యొక్క బస్సులో నుండి దిగి పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ సమయంలో పూర్తిగా బస్సులో ఉన్న నిద్రావస్థలో ఉన్న వారిని మేలుకొలిపి పూర్తి స్థాయిలో వారిని హెచ్చరించిన అయితే ఇంత ప్రమాదం జరిగే అవకాశం అయితే కనపడటం లేదు. ఒక్కసారిగా ఈ యొక్క బస్సులో వేగంగా యొక్క మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తంలో ఈ యొక్క 27 మందితో పాటు 19 చనిపోయిన 19 మంది అంటే 46 మంది అంటే డ్రైవరు క్లీనర్తో పాటు 46 మంది యొక్క బస్సులో ప్రయాణించినట్లుగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో 19 మాత్రం యొక్క మంటల్లో చిక్కుకొని పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. యొక్క బాడీల పరిస్థితిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయంటూ ఆ యొక్క ఎవరైతే మృతి చెందారో వారి యొక్క బంధువులు కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే DNA టెస్ట్ చేసిన తర్వాతనే పూర్తిగా బాడీలను అప్పచెప్తామంటూ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క బాడీ శాంపిల్స్ను కలెక్ట్ చేసి విజయవాడకు పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న బాడీలను కూడా ఆ యొక్క కర్నూలు మార్చరీకి తరలించారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క టెస్టు నిర్వహించిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాతనే ఆ యొక్క బాడీలను వారి బంధువులకు అప్పచెప్తామంటూ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైతే బాడీల కోసం వస్తున్నారో వారికి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఒక వ్యక్తి తప్పిదం వల్లనే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. 19 మంది మృతి చెందడానికి కారణమైందంటూ ఆ యొక్క మృతి చెందిన వాళ్ళ యొక్క బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిద్ధు, వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్య స్పందన ఎలా ఉంది దీనికి సంబంధించి? లోకేష్, మొదటి నుండి యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం అయితే పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వటం లేదు. మొదటగా ఎవరైతే యొక్క బస్ డ్రైవర్ ఉన్నారో ఆ యొక్క బస్ డ్రైవర్ తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే ఆ సంబంధించిన దాకా బంధువులు కూడా ఎటువంటి సమాచారము పొందలేని పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడున్న జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రము ఈ యొక్క సంబంధించిన దాకా బస్సు సంబంధించిన క్లీనర్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో యొక్క బస్సులో ఎటువంటి ప్రికాషన్స్ లేకపోవడము, ఆ యొక్క సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిండొచ్చు అని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన పరిస్థితి. అయితే మంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క బస్సుకి ఫిట్నెస్ పూర్తి స్థాయిలో ఉందంటూ కామెంట్ చేయడం అనేది పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం అయితే ఇప్పటిదాకా స్పందించలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద జిల్లా అధికారులు మాత్రము పూర్తిగా దీంట్లో 46 మంది ప్రయాణించారు. 46 మందిలో 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగతా 19 మంది మాత్రమే ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినట్టుగా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యము పూర్తిగా ఈ యొక్క అధికారులకు సహకరించకపోవడం వల్లనే ఎవరు ఏంటిదనేది ఇంకా చాలా క్లారిటీగా అర్థం కాలేని పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్లయితే బస్సులో ఉన్న మృతదేహాలు కావచ్చు, టెస్ట్
టెస్ట్కి పంపించిన బాడీలు కావచ్చు, అవి పూర్తిగా తమదే అనేది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కాలిపోయినాయి. పూర్తిగా రక్తం ముద్దలే అని చెప్పవచ్చు. ఆ యొక్క బాడీలను కూడా తీసుకొచ్చే విధంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆ బాడీలను తీసుకురావడానికి ఉన్న సమయంలో కూడా ఆ యొక్క బాడీలు పార్ట్లు అయితే ఊడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క DNA టెస్ట్ నిర్వహించిన తర్వాతనే ఎవరికి సంబంధించిన బాడీలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది 3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బాడీల కోసం వస్తారో వారికి అనుకూలంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. 3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. బాడీ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. వాటిని విజయవాడకు తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడున్న 19 బాడీలను కర్నూలు మార్చరీకి తరలించడం జరిగింది. అక్కడ ఆ యొక్క బాడీలను కూడా భద్రపరిచే పరిస్థితి ఉంది. ఏదైతే DNA రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆ యొక్క బాడీలను అప్పచెప్తాం. కాబట్టి అంతదాకా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వేచి చూడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఒక వ్యక్తి, ఒక డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అనేది ఇంతమంది ప్రాణాలకు బలి కొనడానికి కారణమైందని చెప్పవచ్చు. సిద్ధు. ఓకే లోకేష్, కర్నూలు బస్సు ప్రమాదంపై వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధి స్పందించారు. రాత్రి 3:30 ప్రమాదం జరిగినట్టు సమాచారం అందిందని చెప్పారు. బైకర్స్ స్కిడ్ అయ్యి బస్సు కిందకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని ట్రావెల్స్కి చెందిన వారు చెబుతున్నారు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధి. ప్రయాణికులకు తమ ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది వేమూరి కావేరీ ట్రావెల్స్. కర్నూలులో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంకు సంబంధించినటువంటి బస్సు యాజమాన్యం ఆఫీస్ వద్ద ఉన్నాం. ఒంగోలులో ఉన్నటువంటి వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సే ఇవాళ రాత్రి కర్నూలు వద్ద ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదానికి గురైన దాదాపు 11 మంది వరకు చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. దానికి సంబంధించి యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరిగింది, ఎలాంటి లోపం వల్ల జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఈ ప్రమాదంలో ఫిట్నెస్ లేదు ఈ బస్సుకి సంబంధించినటువంటి మినిమం లైఫ్ ట్యాక్స్లో లేకపోతే బ్రేకింగ్లో చేయించలేదని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేమూరి వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయనతో అడిగి అసలు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ ఉందా లేదా, బస్సు లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, టెక్నికల్ లోపం వల్ల జరిగిందా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణంలో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి జరిగినటువంటి బస్సు ప్రమాదం మీకు తెలిసి ఉంటుంది, మీ బస్సు ఏనాది, మీ ఏ ట్రావెల్ కింద ఉన్నది? వేమూరి కావేరీ ట్రావెల్స్. వేమూరి కావేరీ ట్రావెల్స్. సాధారణంగా ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ప్రకారము ఎంతమంది చనిపోయారు, ఆ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? 11 మంది చనిపోయారని చెబుతారండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఒక బైక్ క్రాస్ చేస్తూ బస్సును ఢీకొని స్క్రిడ్ అయి పడిపోయి ఫైర్ వచ్చేసింది. ఏది బైక్లో నుంచి ఫైర్ వచ్చేసి బస్సుకు అంటుకుంది. బస్సు అంటుకొని ప్యాసింజర్ డోర్లో నుంచి రాకుండా ఫైర్ ఒకసారి ఎత్తున ఎగిసిపోయింది. దానివల్ల రాలేకపోయారు. అందువల్ల బ్రేక్ మనకి గ్లాసులు బ్రేక్ చేసి కొంతమంది రాగలిగారు బయటికి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ బస్సు? ఎంతమంది ఉన్నారు ఆ ప్రయాణికులు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. బస్సు ప్రయాణికులు 38 మంది ఉన్నారు. అది 43 మంది అని చెప్పి అంటున్నారు కదా మీ రిజర్వేషన్ స్లిప్ ప్రకారం? మా రిజర్వేషన్ ప్రకారం ఒక నిమిషం చెప్తా ఉన్నాను. మా రిజర్వేషన్ ప్రకారం 40 మంది జర్నీ చేస్తున్నారు. 40 మంది. ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణలు, మీ ట్రావెల్ బస్సుకు సంబంధించి మినిమము ఇది లేదు, బ్రేక్ లేదు, లేకపోతే ఫిట్నెస్ లేదు అని ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్పారు? మావి సమాధానం నేను చెప్తున్నా అండి. ఇగో ఫిట్నెస్ వ్యాలిడిటీ 31/3/2027, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ 24/2026, రోడ్ ట్యాక్స్ వ్యాలిడిటీ 31/3/2026 దాకా ఉందండి. ఆల్ ఇండియా పర్మిట్ కూడా 3 లక్షలు కట్టామండి. 25 జూలై 2025 దాకా ఉంది. ఆగస్టు 31 జూలై 2026. 2018లో ఇది కొనుగోలు చేసిన బస్సు? రిజిస్ట్రేషన్ 2018 అండి. కొత్త బండేనా అది పాత బండి? రిజిస్ట్రేషన్ కొత్త బండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే దీనికి బస్సులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిందని చెప్తున్నారు. టెక్నికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. బైక్ స్కిడ్ అవ్వడం వల్ల బైక్లో మంటలు రేగి బైక్ వల్లనే జరిగింది యాక్సిడెంట్ కూడా. మీకు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? ఎందుకంటే ప్రమాదం 3:30కి తెల్లవారుజామున 3:30కి ఫోన్ వచ్చింది మాకు. ఎవరు చేశారు? డ్రైవరే చేశాడు. ఈ గంటలో డ్రైవర్ సేఫ్గానే ఉన్నాడా? డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు. అంటే మామూలుగా 2 డ్రైవర్లే ఉంటారు అనుకుంటా. అవును, 2 డ్రైవర్లు ఉన్నారు. 2 డ్రైవర్లు సేఫ్గా ఉన్నారు. ఎట్లా ఎమర్జెన్సీ డోర్లు అవి ఉంటాయి కదా, దానికి ఆటోమేటిక్గా ఓపెన్ అయిందండి. బ్యాక్ సైడ్ ఉంటుంది ఎమర్జెన్సీ డోర్. ఫ్రంట్ డోర్ మధ్యలో గ్లాసులు ఉంటాయి. ఏసీ గ్లాసులు కూడా పగల కొట్టచ్చు. హ్యామర్స్ ఉంటాయండి.
ప్రతి గ్లాసుకి హ్యామర్ ఉంటుందండి. హ్యామర్ ఫిక్స్ చేసుకుంటే హ్యామర్తో మనం పగలగొట్టచ్చు. అది మీకు 3:30కి డ్రైవర్ చెప్పిన దాని ప్రకారము ఆ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది, మంటలు ఎలా అంటుకున్నాయి? ఇదాలా ఏం చెప్పాడు, బైక్ స్కిడ్ అవ్వడం వల్ల బైక్ నుంచి పెట్రోల్ ట్యాంక్ పగిలి దానివల్ల మంటలు చెలరేగి, ముందు అసలు ఫస్ట్ మంటలు ఏమి రాలే, ఫస్ట్ స్టార్టింగ్లోనే పడంగా లోపలికి వెళ్ళిన తర్వాత మంటలు రేగింది. అది సాధారణంగా ఇప్పుడు చీకట్లో ఉంటుంది, నిద్రపోతున్నా ఉంటారు ప్యాసింజర్స్, చాలా మందికి నిద్రలో నుంచి లేచేసరికి మంటలు అంటుకొని ఉంటాయి. వీళ్ళు అలర్ట్గా ఉన్నటువంటి డ్రైవర్లు ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేశారా? డోర్లు బ్రేక్ చేశారండి, చేయబట్టే ఈ మంత్ కొంతమంది రిసీవ్ చేసి బయటికి సేవ్ చేయగలిగామండి. అదండి. ఇప్పుడు దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీ బస్సు టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఇదంతా జరిగింది, డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. మా బస్సు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేదండి, దాన్ని ఖండిస్తున్నాను. జరిగిన ప్రమాదాన్ని చింతిస్తున్నాను. మా యాజమాన్యం తరఫున నేను బాధపడుతున్నాను పర్సనల్గా. అది దీనికి సంబంధించి ప్రయాణికులకి ఇన్సూరెన్స్లు మీ ట్రావెల్స్ తరపున కానీ ఏమైనా ఉంటుందా? ఉండండి, అందరికీ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఉంటుందండి, కవర్ అవుతుంది. ప్రతి 40 మంది రిజర్వేషన్ చేసుకోవడం అందరికి ఇన్సూరెన్స్ ఉంటాయి. 42 మంది కవర్ అవుతుందండి, 42 మందికి కవర్ అవుతుంది. అవును. క్షతగాతులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సాగు బతుకు ఉన్నారు. మీ ట్రావెల్స్ తరపున మరి వాళ్ళకి ఏమైనా సాయం చేసే అవకాశం సార్? అది కాదు, యాజమాన్యంతో సంప్రదించి ఖచ్చితంగా మేము చేస్తాం సార్. మీరు కూడా పార్ట్నర్ అనుకుంటా కదా? లేదండి, మా యాజమాన్యం సంప్రదించి దానికి తగిన చర్యలు మేము తీసుకుంటాం. బస్సు ఎవరి పేరు మీద ఉందండి? ఇది వేమూరి కావేరీ ట్రావెల్స్ మీదే ఉందండి. మేనేజింగ్ పార్ట్నర్ వేమూరి వినోద్ కుమార్. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళకందరూ కూడా ఇన్సూరెన్స్లు అన్నీ కవర్ అవుతాయి సార్, ప్రతిదీ కవర్ అవుతుంది, ప్రతి ప్యాసింజర్కి ప్రతిదీ కవర్ అవుతుంది సార్. మీకు ఈ వేమూరి ట్రావెల్స్ ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ రూట్లో తిరుగుతున్నాయి సార్? మాకు బస్సులు ఒక 70 నుంచి ఉన్నాయి సార్. 70 నుంచి అన్నీ మొత్తం 2-3 రాష్ట్రాల్లో తిరుగుతుంటాయి సార్. హైదరాబాదు, బెంగళూరు, హైదరాబాదు, కందుకూరు, ఒంగోలు, నెల్లూరు, ఇక్కడ అన్ని వేరియస్ రూట్లు. మన ఆంధ్రాలో యానము, ఇట్లా అమలాపురం, కాకినాడ, వైజాగ్ ఎన్ని రూట్లు తిరుగుతారు, పామూరు. అది వేమూరి వెంకటేశ్వర్లు యాజమాన్యం పార్ట్నర్గా చెప్తున్నటువంటి మనిషి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రమాదం 3 గంటల సమయంలో జరిగింది. 3:30కి ఈయనకి కాలు వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఆ ప్రమాదం ఇలా బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు మీద పడ్డం, ఆ తర్వాత మంటలు చెలరేగడం వల్ల బస్సుకు కూడా అంటుకున్నాయని చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం, మాకు అందిన సమాచారం అని చెప్తున్నారు. ఈ ఘటనలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మా ట్రావెల్ ఏజెన్సీ తరఫున ఉంది అని చెప్తున్నారు. ట్రావెల్ రిజర్వేషన్ చార్ట్ ప్రకారం చూసుకుంటే 40 మంది రిజర్వ్డ్ అయ్యి ఉన్నారు. అందులో 2 డ్రైవర్లు ఉన్నారు కాబట్టి 42 మందికి సంబంధించి కూడా అందరికి రిజర్వేషన్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమని ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరణము. ఈ ఘటనకు సంబంధించి మేము చింతిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.